వాస్తవ దైవ భావన. ఒక్కలైన మానవ సమాజాన్ని ఐక్యత్యాలంటే మనమంతా ఒక్కటే, మనందరి ధర్మం ఒక్కటే, మనందరినీ పుట్టించే దేవుడు ఒకడని చిన్న సందేశం ఇస్తున్నాం సార్. చదవండి, మంచి అనిపిస్తుంది, మన అందరికీ కలిసి సార్. ఏదైనా డౌట్స్ మీరు అడగచ్చు సార్. చాలా మంచి సందేశం, చాలా బాగుంది. నాకు చిన్న డౌట్ సార్. అడగండి సార్. మీ ఖురాన్లో మానవుల్ని చంపమని రాసిందా సార్? జిహాద్ అని మానవుల్ని చంపేస్తారు ముస్లింలు అంటారు కదా. మంచి ప్రశ్న అడిగారా సార్, మంచి ప్రశ్న. మీరు చూస్తున్నారు, ముస్లింస్లు 5 పూట్ల నమాజ్ చదువుతున్నారు సార్. ఇది ఖురాన్ ఆజ్ఞ కాబట్టి చేస్తున్నారు. అదేవిధంగా ముస్లింస్లు ఉపవాసాలు ఉంటారు, ఖురాన్ ఆజ్ఞ కాబట్టి. అదేవిధంగా ముస్లింస్లు దాన ధర్మాలు కూడా చేస్తున్నారు, ఖురాన్ ఆజ్ఞ కాబట్టి. మీరు చెప్పినట్టు ఖురాన్లో మానవుని చంపమని లేదు సార్. ఖురాన్లో ఏమన్నా ఉంటే మీరు ఒక్క మానవుని చంపితే సమస్త మానవుల్ని చంపినట్టు అని ఖురాన్ సందేశం ఇస్తుంది సార్. మీరు చెప్పినట్టు నిజంగా అయితే గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది ముస్లిం మేతరులు, మరి మన దేశంలో కూడా ఉన్నారు చాలామంది. మేము ఎవరైనా చంపుతున్నారా? ఇది ఒక అబద్ధం సార్. ఇది ఒక అబద్ధ విషయాన్ని ప్రజలు పాపగండాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనమందరం ఒక సోదరులం, మనందరినీ పుట్టుకున్న దేవుడు ఒకే ఒకడు. ఆ సంకల్పం మనలో ఎప్పుడు వస్తుందో మన శాంతి సుఖం వస్తుంది. ఖురాన్ సందేశం ఒక్క మానవుని మీరు చంపినా సమస్త మానవుల్ని చంపినంత పాపమని చెప్తున్నారు. మీరు ఇంకా మీకు ఖురాన్ ఇస్తానో చదవండి. ఓకే, థ్యాంక్ యూ.